హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డీసీ ఫ్యాన్స్ మరియు సూపర్ మ్యాన్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సూపర్ మ్యాన్ లెగసీ 2025. ఈ మూవీ 2025 జూలై 11న అయితే థియేటర్స్లోకి వస్తుంది. అలాగే ఈ మూవీ యొక్క ట్రైలర్ కోసం ఫ్యాన్స్ అయితే 1 వీక్ నుండి వెయిట్ చేస్తూనే ఉన్నారు. చివరికి వచ్చేసింది. ఈ ట్రైలర్ 2 minutes 20 seconds అయితే ఉంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్లో ఒకరైన జేమ్స్ గన్. ఇతని మూవీస్ అనేవి ఒక డిఫరెంట్ వేలో ఉంటాయి. తెలుసు కదా ఇతని గురించి. గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ సూపర్ మ్యాన్ లెగసీ టీజర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు డీసీలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ టీజర్స్లో ఇది ఒకటి. చాలా బాగుంది. అసలు జేమ్స్ గన్ మార్క్ కనబడుతుంది. ఇంకో విషయం కూడా చెప్పాలి, డీసీ రీబూట్ అయిన విషయం అందరికీ తెలుసు అనుకుంటా. అలాగే ఈ మూవీలో సూపర్ మ్యాన్ రోల్లో యాక్ట్ చేస్తుంది డేవిడ్ కోరెన్సెట్. హెన్రీ క్యావిల్ని డామినేట్ చేస్తాడో లేదో చూడాలి. ఇంకా నేను ఈ సూపర్ మ్యాన్ లెగసీ టీజర్ని చూడడం అయితే జరిగింది. అలాగే ఈ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేసి ఇందులో ఉన్న మెయిన్ డీటెయిల్స్ అండ్ ఈస్టర్ ఎగ్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్గా. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంటికి కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. సూపర్ మ్యాన్ లెగసీ. ఈ సూపర్ మ్యాన్ లెగసీ టీజర్ స్టార్ట్ అవ్వడమే సూపర్ మ్యాన్ ఆకాశం నుండి మొత్తం మంచు ఉన్న ప్రదేశంలో పడిపోతాడు. ఊరికే పడితే నో ప్రాబ్లం, కానీ మనోడు ఫుల్గా గాయపడి ఉంటాడు. ఎంతలా అంటే కనీసం లేవలేడు. బాడీ అంతా గాయాలు ఉంటాయి. ఇక్కడ సూపర్ మ్యాన్ ఎవరితోనో భయంకరంగా ఫైట్ చేస్తాడు అనేది మనకు బాగా తెలుస్తుంది. సూపర్ మ్యాన్ గాయాలు చూస్తూనే మనకు అర్థమవుతుంది విలన్ ఎంత పవర్ఫుల్ అని. ఇక్కడ మీరు మరియు నేను గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే హెన్రీ కేవల్ సూపర్ మ్యాన్కి మరియు ఈ డేవిడ్ కోరెన్సెట్ సూపర్ మ్యాన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. డీసీ యూనివర్స్లో సూపర్ మ్యాన్ అంటే ఒక గాడ్ లైక్ బీయింగ్ అనుకోండి. హెన్రీ కేవల్ సూపర్ మ్యాన్కి ఫైట్ చేస్తున్నప్పుడు ఒక స్క్రాచ్ కూడా కాదు. జాక్ స్నైడర్ అయితే సూపర్ మ్యాన్ని ఒక రేంజ్లో పవర్ఫుల్గా చూపించాడు. కానీ జేమ్స్ గన్ విషయంలో సూపర్ మ్యాన్ కథ మారింది అనుకుంటున్నా. ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ అతన్ని కూడా కొట్టే విలన్ ఉంటాడనేలా ఉంది ఈ సీన్. నా దృష్టిలో ఇలానే చూపించాలి. సూపర్ మ్యాన్ని మరీ ఓవర్ పవర్ఫుల్గా చూపిస్తే జనాలకు ఇంట్రెస్ట్ ఉండదు. ఈ తర్వాత సీన్లో మనము క్లర్క్ కెంట్ని చూస్తాం. అలాగే డైలీ ప్లానెట్ న్యూస్ పేపర్ బిల్డింగ్ని కూడా చూస్తాం. అలాగే ఇక్కడ చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. మీకు సింపుల్గా చెప్పాలంటే మార్వెల్ యూనివర్స్లో డైలీ బగల్ న్యూస్ పేపర్ ఎలాగో ఇక్కడ డీసీ యూనివర్స్లో డైలీ ప్లానెట్ అలాగా. అలాగే మనము ఆ ఆఫీస్లో కాఫీ తీసుకెళ్తున్న లూయిస్ లేన్ని కూడా చూడవచ్చు. అంతేకాకుండా క్లర్క్ కెంట్ని కూడా అక్కడ మనం చూడవచ్చు. చెప్పాలంటే ఈ డైలీ ప్లానెట్లోనే ఈ ఇద్దరు జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత సీన్లో మనము క్లర్క్ కెంట్ యొక్క ఫామ్ని అయితే చూస్తాం. అలాగే కెంట్కి మరియు ఒక ఓల్డ్ మ్యాన్కి ఎమోషనల్ కాన్వర్జేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఐ థింక్ ఇతను జొనాథన్ కెంట్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ షాట్లో మనము ఫస్ట్లో చూసిన సీన్ అయితే చూస్తాం. అదే సూపర్ మ్యాన్ స్నో ఉన్న ప్రదేశంలో పడిపోయి ఉంటాడు కదా. అంతేకాకుండా ఈ సీన్లో గాయాలతో పడిపోయిన సూపర్ మ్యాన్ని తీసుకుపోవడానికి తన సూపర్ డాగ్ అయిన క్రిప్టో కూడా అక్కడికైతే వస్తుంది. ఈ సీన్తో మనకు తెలిసేది ఏమిటంటే ఈ మూవీలో క్రిప్టో కూడా మెయిన్గా కనిపించబోతుందని. ఈ సూపర్ డాగ్ అయిన క్రిప్టో కథ ఏంటి అనే విషయానికి వస్తే క్రిప్టోనియన్ గ్రహం నాశనమయ్యే సమయంలో సూపర్ మ్యాన్ ఫాదర్ అయిన జోరియల్ కాల్లేల్ని మరియు క్రిప్టోని ఒక చిన్న స్పేస్ షిప్లో పెట్టి ఎర్త్ మీదకైతే పంపుతాడు. ఆ విధంగా క్రిప్టో సూపర్ మ్యాన్ యొక్క పెట్ అవుతుంది. చెప్పాలంటే సూపర్ మ్యాన్కి ఉన్న అన్ని పవర్స్ కూడా ఈ క్రిప్టోకి అయితే ఉంటాయి. ఈ మూవీలో క్రిప్టో చాలా క్యూట్గా కనిపించబోతుంది. ఈ తర్వాత సీన్లో ఒక యాక్సిడెంట్ నుండి సూపర్ మ్యాన్ ఒక పాపనైతే సేవ్ చేస్తాడు. అంతేకాకుండా మీరు ఈ సీన్ని బాగా గమనించినట్లయితే వెనకాల మనము ఒక మాన్స్టర్ని అయితే చూస్తాము. తర్వాత మనము లెక్స్ లూథర్ని మరియు లూథర్ కార్ప్ అయిన తన కంపెనీని కూడా చూడవచ్చు. ఈ లెక్స్ లూథర్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్, సైంటిస్ట్. చెప్పాలంటే డీసీ యూనివర్స్లోనే లెక్స్ లూథర్ వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ పర్సన్ అనుకోండి. ఇతను ఎప్పుడు కూడా సూపర్ మ్యాన్ని హేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇతను హ్యూమానిటీని తన పవర్తో కంట్రోల్ చేయాలని అనుకునేవాడు. కానీ సూపర్ మ్యాన్ రావడంతో అది జరగదు. మీరు ముందు వచ్చిన బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీ చూస్తే మీకు ఈ లెక్స్ లూథర్ గురించి కొంచెం అవగాహన వస్తుంది. ఐ థింక్ ఈ మూవీలో కూడా అదే స్టోరీ ఉంటుందని అనుకుంటున్నాను. తర్వాత సీన్లో మనము మళ్ళీ లెక్స్ లూథర్ని చూస్తాం. ఈసారి లూథర్ ఒక రివాల్వర్ పట్టుకొని ఉంటాడు. ఇది మనం అనుకున్న రివాల్వర్ కాదు. ఈ రివాల్వర్లో ఏదో ఇంజెక్ట్ చేసి ఎవరినో షూట్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఐ థింక్ ఈ రివాల్వర్లో
క్రిప్టోనైట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సూపర్ మ్యాన్ని వీక్ చేసేది క్రిప్టోనైట్ ఒకటే కాబట్టి ఐ థింక్ సూపర్ మ్యాన్ ఫస్ట్లో అంతలా గాయపడడానికి కూడా ఈ క్రిప్టోనైట్ కారణమే అని అనుకుంటున్నాను. తర్వాత సీన్లో సూపర్ మ్యాన్ ఒక కేజ్లో ఉండడం మనం చూస్తాం. అలాగే ఆ కేజ్ని పంచ్ చేస్తూ ఉంటాడు. తర్వాత సీన్లో సూపర్ మ్యాన్ సింబల్ ఉన్న ఫ్లాగ్ని ఒక చిన్న పిల్లోడు లిఫ్ట్ చేయడం కూడా మనం చూస్తాం. అక్కడ ఉన్న ప్రజలకు ఏదో ప్రమాదం వచ్చి ఉంటుంది, అందుకే వీళ్ళు సూపర్ మ్యాన్ యొక్క హెల్ప్ అడుగుతున్నారని క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇలాంటి ఒక సీన్ని మనము మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీలో కూడా చూస్తాం. తర్వాత సీన్ అయితే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది జనాలు సూపర్ మ్యాన్ని తిడుతూ, అరుస్తూ, దొరికిన దానితో కొడుతూ బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలాగే దేనికో అక్కడ ఉన్న ప్రజలు సూపర్ మ్యాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలాగే సూపర్ మ్యాన్ ఒక బిల్డింగ్లోకి అయితే వెళ్తాడు. ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే లెక్స్ లూథర్ ఏదో ఒక పని చేసి దాన్ని సూపర్ మ్యాన్ మీదకు నెట్టినట్టు తెలుస్తుంది. ఎలా చెప్తున్నా అంటే సూపర్ మ్యాన్ని ప్రజలు బాగా నమ్ముతారు. మరి అలాంటి ప్రజలు అంతలా సూపర్ మ్యాన్ని బ్లేమ్ చేస్తున్నారంటే ఏదో ఒక పెద్ద రీజనే ఉంటుంది. అలాగే ఇక్కడ మనము గ్రీన్ ల్యాంటర్ని కూడా చూస్తాము. ఇతను సూపర్ మ్యాన్ ఉన్న బిల్డింగ్లో ఉంటాడు. అలాగే తన రింగ్ పవర్స్తో డోర్స్ని ఏదో చేస్తూ ఉంటాడని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత షాట్లో మనము హాక్ గర్ల్ని కూడా చూస్తాము. ఈ మూవీలో మనము సూపర్ మ్యానే కాకుండా ఇంకా కొంతమంది హీరోస్ని అయితే చూస్తాం అనుకుంటున్నాను. ఇంతకీ వీళ్ళ రోల్స్ ఈ మూవీలో ఎలా ఉంటాయో చూడాలి. అలాగే టీమప్ అవుతారో లేదో కూడా చూడాలి. తర్వాత సీన్లో మనము మెటామార్ఫోన్ అయితే చూస్తాము. ఇతను కూడా డీసీ కామిక్స్లో ఒక సూపర్ హీరో. ఇతను ఎలాగైనా చేంజ్ అవ్వగలడు. డీసీ యూనివర్స్లో ఇతనిది ఒక యూనిక్ అయిన క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీజర్లో మనము ఒక కైజు మాన్స్టర్ని అయితే చూస్తాము. ఇది ఎలా వచ్చింది, దీన్ని ఎవరు పంపారనేది ఇప్పుడైతే మనకు తెలియదు. తర్వాత చాలా సీన్స్ అయితే మనం చూస్తాము. సూపర్ మ్యాన్ లూయిస్ కిస్ చేసుకోవడం, ఇంకా 2 పెద్ద బిల్డింగ్స్ కింద పడడం, ఇంకా లెక్స్ లూథర్ ఒక సీన్లో చాలా అంటే చాలా సీరియస్గా ఉంటాడు. అలాగే మనము ఇంకో సీన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సూపర్ మ్యాన్ ఒక రోబోట్ని పట్టుకొని ఎమోషనల్ అవుతాడు. చాలామంది అనుకోవచ్చు ఎందుకని సూపర్ మ్యాన్ ఆ రోబోట్ని పట్టుకొని అంతలా ఎమోషనల్ అవుతున్నాడని. ఐ థింక్ ఆ రోబోట్ సూపర్ మ్యాన్కి క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటుంది, లేదా ఏదో ఒక విషయంలో హెల్ప్ చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి మూవీలో ఎలా చూపిస్తారో. ఇలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అయితే మనము ఒక సీన్లో టీ షేప్ మాస్క్ వేసుకున్న ఒక అతనైతే చూడవచ్చు. ఇతని పేరు మిస్టర్ టెరిఫిక్. ఇతను కూడా డీసీ యూనివర్స్లో ఒక సూపర్ హీరో. అలాగే స్మార్టెస్ట్ పర్సన్స్లో కూడా ఇతను ఒకడు. ఐ థింక్ చాలామంది సూపర్ హీరోస్ ఈ మూవీలో కనిపించబోతున్నారని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ వీళ్ళందరూ కూడా టీమప్ అయ్యి ఏదో పెద్ద విలన్నే ఎదుర్కొంటారని తెలుస్తుంది. ఇంక ఇవి గైస్ ఈ సూపర్ మ్యాన్ లెగసీ టీజర్లో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్. ఫ్యూచర్లో ఈ మూవీకి సంబంధించిన ఏదైనా బిగ్ అప్డేట్ వస్తే అందులో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి. అప్పుడు ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఇంతకు మించి ఈ ట్రైలర్లో ఏమీ లేదు. ఇంకా ఈ ట్రైలర్ మీద మీ థాట్స్ ఏంటో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ ట్రైలర్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.